50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని పెట్టడం అవుతా ఉంది. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అని చెప్పని అధికారాన్ని హస్తగతం చేసుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు భారతదేశం, తెలంగాణ అంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి ఒక నాయకుడు మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి మహానుభావుడు వారి నేతృత్వంలో పట్టుకొచ్చినటువంటి ఒక చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్. దీని ద్వారా బడా బాబులు, దొరలు, భూస్వాములు వాళ్ళ దగ్గర ఇష్టానుసారంగా వందల వేల ఎకరాల భూమి ఉంటే, అవసరానికి మించిన భూమి ఉంటే ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రజల కోసం, పేదల కోసం, భవిష్యత్ ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం అని చెప్పని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ హ్యాస్ ఎక్వైర్డ్ దట్ ల్యాండ్. అందుకే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సామాజిక విప్లవంగా ఆ యొక్క చట్టాన్ని చూస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఒక చట్టం, పివి నరసింహారావు గారు తెచ్చిన చట్టం. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా మనస్తత్వం ఉన్నటువంటి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చిన 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఒక సాధికారతను ఎట్లా తూట్లు పొడుస్తూ ఉన్నారో మనం చూసినాం. మరో పక్కన అదే రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాస్ను ఎట్లా వెన్నుపోట్లు పొడుస్తూ ఈరోజు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఈరోజు పార్టీ ఫిరాయింపులను, స్పీకర్ వ్యవస్థను తోలుబొమ్మలుగా మార్చివేసి ఒక నియంతృత్వ ధోరణితో ఎట్లా తూట్లు పొడుస్తుండో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ గాంధీని సిద్ధాంతాన్ని తూట్లు పడటమే కాదు, ఆఖరికి వాళ్ళ పివి నరసింహారావు గారి యొక్క ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఇవాళ ఆయనకు వంతబాడేటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన పల్లకి మోసేటువంటి వాళ్ళు, లేకపోతే పార్టీ ఫిరాయింపుదారులకి వాళ్ళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక భూమిని ఇవాళ దొడ్డిదారిన కట్టబెడుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అనేక చోట్ల ఇటువంటి ఒక విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటిది, దాదాపు మనకు 11 ఎకరాలని చెప్పని వాళ్ళ గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక 11 ఎకరాలని చెప్పని మనకు సూత్రప్రాయంగా కనబడ్డప్పటికీ కూడా దాదాపు అది 20-25 ఎకరాలు చుట్టుపట్లంతా కూడా ఇవాళ కబ్జా పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక అరికపూడి గాంధీ గారు అని చెప్పని షేర్లింగంపల్లి శాసనసభ్యుడికి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చినటువంటి ఒక నజరానా, ఆ పార్టీ बदल दो, हम आपको लैंड सीलिंग एक्ट में ग्रैबिंग करने का मौका देते అని చెప్పని వాళ్ళ అక్కడ భూమిని కబ్జా చేసేందుకోసం అని చెప్పని వాళ్ళ అవకాశం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పేదల కోసం తెచ్చినటువంటి ఒక సీలింగ్ చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం దళారులకు డీల్ షీట్గా మార్చివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే పార్టీ మారితే సరే, రేవంత్ రెడ్డికి భజన కొడితే సరే, ఇవాళ ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ల్యాండ్ గ్రాబింగ్కి ఇవాళ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను కొన్ని సూత్రప్రాయంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఇది భూమి. గాజుల రామారం గ్రామంలో
గాజుల గ్రామారంలో సర్వే నెంబర్ 307. నేను కేర్ఫుల్గా వినాలని చెప్పని కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని అంతా కూడా. షేర్లింగంపల్లి గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో 440 ఎవరా బంద్ చేయ కొంచెం నువ్వు. సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల 13 గుంటల భూమిని ఉంటే భూసేకరణ చట్టం ద్వారా ఈ 441 ఎకరాల 13 గుంటల భూమిని భూసేకరణ చట్టం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఒక 317 ఎకరాల 25 గుంటల స్థలాన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువ భూమి ఉందని చెప్పని ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని నేను ఇంతకుముందు చెప్పా కదా సర్వే నెంబర్ 307. సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల భూమి ఉంటే 307 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అని చెప్పని దాన్ని రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాత 123 ఎకరాల 8 గుంటలు రీటైనబుల్ ల్యాండ్ అంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్గా రీటైనబుల్ ల్యాండ్గా దాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి రికార్డుల్లోకి ఎంట్రీ చేయించడం అయింది. ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 307/A 307 ఉండే కదా మొదలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలైన తర్వాత 307A 307B 307C 307D అని చెప్పని 4 భాగాలుగా విభజించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 317 ఎకరాల భూమి ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నది అది 307 సర్వే నెంబర్ /C అండ్ Dలో పొందుపరిచినారు. అదేవిధంగా 123 ఎకరాల రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 307 సర్వే నెంబర్ A అండ్ B కింద పొందుపరిచినారు. దిస్ ఇస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ల్యాండ్. అయితే ఈ భూమి 1980కి ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ఉన్నటువంటి 441 ఎకరాలను ఈ రకంగా 2 భాగాలుగా 123 ఎకరాలు రీటైనబుల్ 317 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ అని చెప్పని జరిపిన తర్వాత అప్పుడున్నటువంటి రికార్డుల ఆధారంగా మనకు 1990 లేటెస్ట్ రికార్డు ఆధారంగా రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ప్రజల ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో అది శ్రీమతి లాలా బేగం అని చెప్పని, తర్వాత నరసింహారెడ్డి గారు అని చెప్పని, తర్వాత అంజిరెడ్డి గారు అని చెప్పని, రామచంద్రారెడ్డి గారు అని చెప్పని, షేక్ ఇమాం గారు అని చెప్పని వాళ్ళ పేరు మీద ఉన్నట్టుగా ఈ 123 ఎకరాలు లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, రామచంద్రారెడ్డి, షేక్ ఇమాం అని చెప్పని వీళ్ళ 4 పేరు మీద. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షేక్ ఇమాంది 11 ఎకరాలు ఆ రోజు ఎప్పుడు 1991 ఆ ప్రాంతంలోనే 11 ఎకరాలు షేక్ ఇమాం మీద ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇకపోతే 91 తర్వాత జరిగినటువంటి ఒక అభివృద్ధి ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాండ్ ద రూరల్ మైగ్రేషన్ జరిగింది, హైదరాబాద్ ఎక్స్పాండ్ అయింది, డెవలప్మెంట్ అయినటువంటి ఒక దరిమిలా ఈ 123 ఎకరాలు ఇన్క్లూడింగ్ షేక్ ఇమాం ఏదైతే ఉందో ఆయనతో సహా లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి అందరూ కూడా కలిసి దాన్ని మొత్తం ఆ భూమిని అమ్మేసినారు. చిన్న చిన్న తుకడాలు చేసి దాదాపు 45 నుండి 50 ముక్కలుగా చేసి దాన్ని అమ్మేసినారు. మొత్తం 1 ఎకరం ప్లాట్లు, 2 ఎకరాల ప్లాట్లు, 3 ఎకరాల ప్లాట్లు, 4 ఎకరాల ప్లాట్లు మొత్తం కూడా దాదాపు 45 నుండి 50 ఈ ఏదైతే రీటైనబుల్ 123 acres 28 గుంటా ల్యాండ్ ఉందో దాన్ని నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఓనర్లు లాలా బేగం నుండి షేక్ ఇమాం వరకు దాన్ని 50 ముక్కలు చేసి అమ్మేసినారు. ఇది 95 వరకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ 99 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి అక్కడ 1 గుంట కూడా 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వ స్థలం కానీ ఖాళీ స్థలం కానీ ఎవరికి చెందని భూమి లేదు. మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళంతా కూడా దాన్ని ఆల్రెడీ వాళ్ళు
కొనుక్కున్నారు, సేల్ అగ్రిమెంట్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి. ఇది 123 ఎకరాల ఏదైతే రిటైనబుల్ ల్యాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక భూ వితరణ కానీ, భూ విక్రయం కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కానీ. అయితే గమ్మత్ ఏంటంటే 2015 వరకు పెద్ద ఎత్తున మీకు బిల్డింగ్లు అన్నీ వచ్చేసినాయి, పెద్ద పెద్ద డెవలప్మెంట్ అయిపోయింది, హై రైజ్ విల్లాలు అన్నీ వచ్చేసినాయి. అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద కుట్ర ఏం జరిగింది అంటే 2024 డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు పార్టీ మారినందుకు తెలంగాణ నయా రాజు దొర రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంద్ర అంటే, నువ్వు దొంగ కాగితాలు సృష్టించుకో, ఇక్కడ దాదాపు 317 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఇక్కడ దాంట్లోకి వెళ్ళి నీకు నేను కొత్త నువ్వు దొబ్బిపోవడానికి నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమామ్ అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరికపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడైతే ఏం చేయాలా? ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కాపాడాలా? ప్రజల కోసం, పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏమరా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు, ల్యాండ్ టైటిల్ ఆల్రెడీ ఇంకోళ్ళ పేరు మీద పోయింది కదా, నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పకుండా అతన్ని మొత్తం పహానీలలో అరకపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంట్రీ చేసి పడేసినారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇటు భూములు అటు అవుతాయి, అటు భూములు ఇటు అయిపోతాయి. పార్టీ మారిండు కాబట్టి నజరానా కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే, ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరకపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10-15 రిప్రజెంటేషన్లు చూడరిగో గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి. గిన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్, 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్, 22/8/2025 నాడు కమిషనర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే మౌనండి అదేదో తప్పు జరిగినట్టున్నది, మేము దాన్ని డిమాలిష్ చేసినాం, మననే డిమాలిష్ చేసినాం అంటే, కరెక్టేనాయా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు, బట్ నువ్వు డిమాలిష్ చేసి రాత్రికి రాగానే మళ్ళీ అంత షీట్లు పెట్టి పడదొబ్బినారు ఆ 11 ఎకరాలకు, అది 3-4 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అంటే, లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తా అది పట్టుకుంటా అని చెప్పని చెప్పాడు. ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ గాథ కింద పందికొక్కులు లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని ఇవాళ పార్టీ మారిండు కాబట్టి, నజరాన ఇచ్చిండు కాబట్టి ఇవాళ దొబ్బిపోతూ ఉన్నారు. ఎవడబ్బ సొమ్మిది, ఎవరి పైసలు ఇవి, ఎవరి భూమి ఇది? భవిష్యత్ తరాల కోసం ఉండవలసిన ఒక భూమును
రేవంత్ రెడ్డి అమ్మకరణ దొబ్బుతాడు, తద్వారా కమిషన్లు దొబ్బుతాడు. లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయన చెంచాగిరి కొట్టేటోళ్ళకో రేరాని అడ్డం పెట్టుకోనో పేరాని అడ్డం పెట్టుకోనో ఏవిరెడ్డిని అడ్డం పెట్టుకోనో ఇంకెవరిని అడ్డం పెట్టుకోనో మొత్తానికి ఈ రకంగా టైటిల్ మార్చివేసి భవిష్యత్ తరాలు మనం ఇవాళ ఉంటాం పోతాం చచ్చిపోతాం. మనం 50 ఏళ్ల కింద ఉన్నారా? పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది బతికుండా అయ్యాల గట్లే మనం కూడా పోతాం రేపు. కానీ తరతరాలకు ఉండేది భూమి, ఆ భూమి మీద వచ్చేటువంటి అభివృద్ధి, దాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే చిల్లర కుట్ర, దాని ద్వారా డబ్బులు దొబ్బాలనే చిల్లర కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదేమైనా డెమోక్రాటిక్ గవర్నెన్సా? రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న ప్రభుత్వం ఇది. రియల్ ఎస్టేట్ మాఫియా ఇంట్లో అన్న నేను మీకు మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఈ మ్యాప్ అన్న చూడ రగన్న, ఇగో ఏ డి ఉంది, ఇక్కడ సి ఉన్నది, బి ఉన్నది, డి ఉన్నది. వాస్తవానికి ఈ రెండు మాత్రమే, ఈ తెలుపు కనబడుతున్నాయి కదా, ఈ రెండు మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్. అంటే 123 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నేను ఏదైతే చెప్పినో ఈ రెండు మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్. మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మా అందరి భూమి. ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి. దొంగ పేపర్లు షేక్ ఇమాం గాడు అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు. ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఆయన ఇక్కడ ఎంట్రీ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఫిజికల్గా కనుక పోయి వెరిఫై చేస్తే డీలకు పోతున్నాడు. ఈడ ఉన్నాడు అని చెప్పని దొంగ కాగితము ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా. దీని చుట్టూ కూడా ఇంకొక 20-30 ఎకరాలు కొడుతున్నారని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా, మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని. మీరు గట్టిగా కనుక స్వరమెత్తకపోతే, మీరు కనుక ఈ కబ్జాలను, దొంగలను, ఈ లంగలను, ఈ మాఫియాగాళ్ళను కనుక మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరిని కాపాడలేరు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఒర్రుతారు పోతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, ఫైట్ అగేన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్టర్స్, గ్రాబరర్స్. 1000 కోట్ల రూపాయల భూమి పార్టీ మారితే నజరాన ఇస్తాడట, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కబ్జాలు కమిషన్లు దొబ్బుతారట. ఇది ఏం ప్రభుత్వం ఇది? ఎవరి కోసం ఈ ప్రజాప్రభుత్వం? ఎవరి కోసం ఈ ప్రజాపాలన? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళ ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పని డ్రామా ఆడినావు నువ్వు. మంచిది, ఎక్కడ ల్యాండ్ కబ్జా ఆరోపణలు వస్తే అక్కడ విచారణ జరపాల. నేను ఐ వాజ్ డూయింగ్ ఎ లిటిల్ బిట్, నాకు ఎక్కువ టైం లేకుండే చిన్న టైంలో రీసెర్చ్ చేస్తేనే కనబడేది ఏంటంటే, ఐడిపిఎల్ ల్యాండ్స్ 1000 కోట్ల విలువ చేసేటువంటి ఒక భూములు అవి అన్యాక్రాంతం అయినాయి, వాటిని కాపాడుకోవాలా. సర్వే నెంబర్ 376, సర్వే నెంబర్ 210, 10/2, 210/3, 210/4, ఇంకా కొన్ని సర్వే నెంబర్లో ఐడిపిఎల్ ల్యాండ్ అంతా కూడా స్ప్రెడ్ అయినది. నువ్వు ఎంక్వైరీ దేని మీద చేస్తున్నావు అయ్యాలా? ఓన్లీ 376 సర్వే నెంబర్ మీద మాత్రమే చేస్తున్నావు, మిగతా సర్వే నెంబర్లో చేస్తలేవు. ఎందుకు మరే? ఆడ మీ చుట్టాలు ఉన్నారా? లేదు అవతల మీద సర్వే ఎంక్వైరీ చేసినా అని చెప్పని మన దగ్గర ఉన్న కమిషన్ దొబ్బుతావా? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ అండ్ ఐడిపిఎల్? మాదారం కృష్ణారావు గారు కూడా అది చేయాలా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని చాలాసార్లు బతుకున్నారు దాని మీద, ఐడిపిఎల్ భూములకు సంబంధించిన అంశాన్ని. చేయలేదు నువ్వు ఎంక్వైరీ, ఆయన అడిగితే చేయలేదు. సరే ఇంకెవరో అడిగినందుకు తృప్తిపరచడం కోసం నిన్నయాలు నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేసినావు నీ మళ్ళీ పూర్తిగా ఎతికావు. సగం సగం పెట్టేంది కథ? మొత్తం ఎంక్వైరీ ఎందుకు పెడతలేవు? సగం పెడుతున్నావు ఎందుకు? ఒకటి నేనేం అడుగుతున్నా అంటే, నువ్వు ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద ఎవరినో తృప్తిపరచడానికో, ఎవరి దగ్గర కమిషన్ దొబ్బడానికో, ఏదో మొత్తానికి నువ్వు ఒక సర్వే నెంబర్ మీదనే 10 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్ మీదనే నువ్వు ఎంక్వైరీ లాంచ్ చేసినావు. మరి దీని మీద ఎందుకు చేయవా? ఈ భూములు దొబ్బిపోవాలనా? అరకపూడి గాంధీ గారు దొబ్బిపోవాలనా? తద్వారా నువ్వు లాభపడాలనా? పోదామా? వస్తావా రేవంత్ రెడ్డి? నీకు దమ్మున్నదా? పోదాంపా. ఈ మీడియా సోదరులే పట్టుకుందాం. నువ్వు రా, పోలీసు వాళ్ళను అంత పైల్వాన్లను ఎంబడి పెట్టుకోకుండా ఒక్కడివి రా. నీకు రియల్ ఎస్టేట్ నాకైతే ఎక్కువ తెలియదు రియల్ ఎస్టేట్ల గురించి. మా మాదారం కృష్ణారావు వస్తారు, నేను వస్తా, పోదాంపా. అరకపూడి గాంధీకి నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్మును దానం చేస్తున్నటువంటిది సహేతుకమైన, నీతిబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నావా? మనం డిస్కస్ చేద్దాం. పోదామా? జమీన్కి పోదాంపా జమీన్ మీదకి. రౌడీ రాజ్యం అయిపోయింది అలా.
హైడ్రా పోయి ఇలా కూలుస్తాడట, మళ్ళీ తెల్లారి బ్లూ షీట్లు పెడతాడట. మరి పేదోడు అట్లనే హైడ్రా కూల్చేస్తే మళ్ళీ తెల్లారి నేను ఇల్లు కట్టుకుంటా అంటే ఊకుంటారా? బిచ్చగాలు అయిపోయింది పేడచ్చు హైడ్రా కూల్చినట్టుగా చాలా మంది మధ్యతరగతి తర్వాత పేదవాళ్ళు ఈఎంఐలతోటి ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు ఇండ్లు కూలిపోతే వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. వాడికి మాత్రం న్యాయం జరగదు, అరకపూడి గాంధీకి మాత్రం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పల్లకి మోస్తుండి ఇవాళ, రేవంత్ రెడ్డి కమిషన్లు ఇస్తాడు ఇవాళ. దమ్ముంటే రేవంత్ రెడ్డి పోదాంపా, గాజుల రామారం సర్వే నెంబర్ 307లో మనం పోదాంపా, వస్తావా? ధైర్యం ఉందా? నైతికత ఉందా? నీకు నిజాయితీ నీతి ఉన్నట్టయితే 307 సర్వే నెంబర్కి పోదాంపా. ఎవ్వరు అవసరం లేదు, నాకు పెద్ద భూముల మీద పెద్ద అది లేదు, కానీ మ్యాపులు పట్టుకొని పోదాం, గూగుల్ మ్యాపులు చూద్దాం, రికార్డులను చెక్ చేద్దాం. మా మాదారం కృష్ణారావు గారు వస్తారు, మీరు రండి, పోదాం, మాట్లాడదాం. సిగ్గు ఎగ్గు లేదు. ప్రజల సొమ్మును మీరు గాథ కింద పందికొక్కులు లెక్క ఇష్టారాజ్యంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దానం చేసేటువంటి ఒక దోపిడికి వెసులుబాటు కల్పించేట ఒక నైతికత ఎక్కడది రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ మీరు పెద్ద లీడర్లు, మీ దేశాన్ని ఉద్ధరించే మహానాయకులు, సక్కదానం మీది. ఐఎమ్ సో సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అగెన్స్ట్ యూ. ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు? రాజీవ్ గాంధీని తుంగలో దొక్కుతావు, పివి నరసింహరావుని తుంగలో దొక్కుతావు. నువ్వు ఎవరి పల్లెకి ఎవరి సిద్ధాంతాల మోస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఈజీగా వదిలిపెట్టము. గిన్ని కంప్లైంట్లు మా మాదారం కృష్ణారావు గారు పాపం మళ్ళీ ఆయన పైన దాడి చేపిస్తున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళతోటి వీళ్ళతోటి. ఈ తప్పును లేవనెత్తినందుకు ఆయన పేరు మీదనే దాడి చేస్తూ ఉండి అలా. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి దమ్ముంటే వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పరిధిలో జరుగుతున్నటువంటి ఒక అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆపివేయాలా? ఏదైతే నువ్వు నాలా పర్మిషన్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్టివిటీ కోసం నువ్వు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చినావో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా రద్దు చేయాలా? ఏదైతే దొడ్డిదారిన నాలా పర్మిషన్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్టివిటీ కోసం పర్మిషన్ ఇచ్చినట్టుగా సన్నాసులు వెధవలు ఎవరైనా ఉంటే ఆఫీసర్లు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ధరణి అని చెప్పని కేసీఆర్ గారు నానా కష్టపడి ధరణి పెడితే ధరణి వల్ల భూములు పోతున్నాయి అని చెప్పని మాట్లాడితే, మరి భూభారతి అని చెప్పు, భాగవతం భారతి ఇదేమన్నా? మొత్తం దోపిడి భారతి ఇది. ఇష్టం వచ్చినట్టు నువ్వు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లలో నువ్వు వాడు రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే భూభారతి ఏం చెప్పండి? బోగస్ భారతి ఇది. ఈ రకంగా అక్రమంగా రికార్డుల్లోనూ ట్యాంపర్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా, అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకొని దీనిపైన న్యాయబద్ధమైన విచారణ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మానవత్వం ఉంటే, రాజ్యాంగ నిబద్ధత ఉంటే వెంటనే ఎట్లయితే నువ్వు ఐడిపిఎల్ మీద ఎంక్వైరీ చేస్తున్నావు కదా, దీనిపైన కూడా న్యాయ విచారణకు చేయి. నువ్వు శుద్ధపూసవే అయితే, నీ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఒక నల్ల మచ్చ లేకపోయినట్టయితే, మీరేమీ తప్పు చేయనట్టయితే, ఐడిపిఎల్లో ఏ రకంగానైతే మీరు విచారణకు ఆదేశించినరో అదే రకమైనటువంటి ఒక విచారణ ఈ 307 సర్వే నెంబర్లో అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఒక దోపిడి భాగోతం పైన, నాలా కన్వర్షన్ పైన, ఇష్టం వచ్చిన అక్రమ నిర్మాణాల పైన, హైడ్రా కూల్చివేసిన తర్వాత కూడా వీటిపైన న్యాయ విచారణ చేద్దాం. ప్రజల సొమ్మును కాపాడుకుందాం, ప్రజల భూమిని కాపాడుకుందాం. దమ్ము చేయండి. నీకు ఒకవేళ లేదు నువ్వు చేసింది కరెక్ట్ అంటే పోదాం 307 సర్వే నెంబర్ మీద చర్చకు రావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.